ఖమ్మంలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను జనసమితి నేతలు ఆహ్వానించారు. జై తెలంగాణ అంటే ఆనాడు హేళనగా చూశారని అన్నారు. ఎంత అవమానించినా దీక్షతో పోరాడామని, ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని అన్నారు. తెలంగాణ వస్తే బ్రతుకుతో పాటు బ్రతుకు తెరువు ఉంటుందని భావించామన్నారు. కానీ తెలంగాణ వచ్చాక ఉద్యమకారులను పక్కకు నెట్టివేశారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఖమ్మం పట్టణంలో తెలంగాణ జనసమితి పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇది చాలా సంతోషదాయకమైన పరిణామం. కొంత పార్టీ స్థిరపడటానికి, ఇక్కడి ప్రజల సమస్యలపైన నిరంతరం స్పందించడానికి ఇది వెసులుబాటు కల్పిస్తుంది. ఒక మాట చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, చాలాసార్లు మీరు బహిరంగంగా కనబడటం లేదు అనే మాట. అందరికీ కూడా మేము ఒక సమాధానం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎన్నికలకు ముందు కంటే ఎన్నికల తర్వాత చాలా క్రియాశీలకంగా పనిచేస్తాం. చాలా సమస్యలపై మాకు నిరంతరం నివేదనలు వస్తున్నాయి. ఆ విజ్ఞాపన పత్రాలను గవర్నమెంట్కి ఇచ్చి పరిష్కారానికి మేము ప్రయత్నం చేయటంలో అన్ని విధాల కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి సుబ్లేడు మండలం ఏర్పాటు కావాలని, అదేవిధంగా ఆ పాత ఖమ్మం జిల్లా పరిధిలో కొత్తగూడెం, ఇప్పుడు కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఆదివాసులకు కూడా ట్రైబల్ సర్టిఫికెట్ ఇవ్వాలని, ఈ ఖమ్మం పట్టణంలో